ప్రైజ్ ది లార్డ్. ప్రభు మహాకృపను బట్టి ఈరోజు చెంచు కాలనీ, కీకారణ్యంలో ఉన్నటువంటి చెంచు కాలనీ అనే గ్రామానికి రక్షణ స్వార్థను ప్రకటించడానికి వచ్చాం. చూడండి, ఎంత ఆహ్లాదకరంగా చక్కని వాతావరణము మనం చూస్తూ ఉన్నాం. ప్రశాంతమైనటువంటి లైఫ్ జీవిస్తూ ఉన్నారు ఇక్కడి ప్రజలు. సో వీరికి యేసుక్రీస్తు అంటే ఎవరో కూడా తెలియని ప్రజలు ఇక్కడ ఉన్నారు. వీరికి యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి స్వార్థ ప్రకటించాలని వచ్చాం. సో దయచేసి ప్రార్థించండి. ఈ రీతిగా కీకారణ్యాల్లో ఉన్నటువంటి గ్రామాలకు, మరి తండాలకు, అరణ్యంలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి రక్షణ స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాం. ఇలాగ ఆటోలో, ఈ ఆటో కనపడుతుంది కదా, సహోదరుడు నరసింహరావు మరి ఈ ఆటోను స్వార్థ కొరకు వినియోగిస్తూ ఉన్నాడు ప్రతి ఆదివారం సాయంత్రమున. ఇప్పటికీ 60 గ్రామాల్లో రక్షణ స్వార్థను ప్రకటించాం. కనుక దయచేసి ప్రార్థించండి. ఇంకా అనేక మంది సహోదరులు ప్రేరేపించబడి నశించిపోయేటువంటి ఆత్మలకు రక్షణ స్వార్థను ప్రకటించాలి అనే ఆసక్తితో వచ్చులాగిన సహోదరుల కొరకు ప్రార్థించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అలాగే ఈ గ్రామాల స్వార్థ సేవ పరిచర్య కొరకు ఒక వాహనము అవసరమై ఉన్నది, మైక్ సెట్ కూడా అవసరమై ఉన్నది. దేవుడు కోటీశ్వరులైనటువంటి తన బిడ్డలను ప్రేరేపించి సహాయం పంపించలాగున మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇట్లు మీ సహోదరుడు బాలశౌరి, మాచర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి, నీ పాప భారం తొలగించేది యేసయ్యేనండి. మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. విందులకు విందులు చేసే యేసయ్య చరిత్ర గిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా, గిరామే వినుటకు రారండి. రండి చూడండి, చూడండి, రండి చూడండి, వారము చూడండి. చేది ఏసయ్యేనండి, మోక్షేది ఏసయ్యేనండి, విధానం తొలగించేది యేసయ్యేనండి, యేసయ్యేనండి. వీణులకు విందులు చేసేది యేసయ్య. చావు నీవు సృష్టికారత మారిచావు నీవు, సృష్టిని నిర్మించేది యేసయ్యేనండి, మోక్షాన్ని మారించేది యేసయ్యేనండి, సృష్టించేది ఏనండి. వీణులకు విన్నులు చేసే యేసయ్యకు చూడండి, అమాయకమైన గొర్రెలు వరసన వెళ్తూ ఉన్నాయి. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రాంత ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఈ గ్రామం పేరు చెంచు తండా, కీకారణ్యంలో ఉంది. జౌకు తండా ప్రక్కన ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ గ్రామానికి స్వార్థను ప్రకటించడానికి వచ్చాం. ఇంకా అనేక మంది సహోదరులు ఈ స్వార్థ కొరకు ప్రేరేపించబడి వచ్చులాగున ప్రార్థించండి. ఈ స్వార్థ కొరకు ఒక వాహనము, మైక్ సెట్ అవసరమై ఉన్నది. ప్రతి దినము ప్రార్థించండి, దేవుడు సహాయాన్ని పంపించులాగున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నీవు పుట్టక ముందే నిన్ను ఎన్నుకున్న ప్రేమ నీవు ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ తన చేతుల్లో చెప్పుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ తన చేతుల్లో చెప్పుకున్న ప్రేమ ఎదలోతుల్లో నిన్ను దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. పాంప్లెట్స్ ఇచ్చారా? ఇటు పాంప్లెట్స్ తీసుకున్నారా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చర్చ్ కాలనీలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల వేళలో మీకు అందరికీ ఒక చక్కని సువార్త చెప్పడానికి ప్రభు దాసులైన మేమందరము మన ప్రాంతానికి రావాల్సిన అవసరంతో వచ్చి ఉన్నాము కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఒక్క 2 నిమిషాలు మీ పనులు పక్కన పెట్టేసి దేవునికి మాటలు వినవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని వేడుకుంటున్నాము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు కృపయు శాంతియు సమాధానము రక్షణ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రాంత ప్రజలారా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు నామంలో దీవించబడాలి అని, యేసుక్రీస్తు నామంలో రక్షించబడాలి అని మరి మేము మాచర్లపట్నం నుంచి మీ మధ్యలోకి రావడం జరిగింది. అమ్మా, ఒక్కసారి దయచేసి మా మాటలను ఆలకించండి. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు మీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే, ఈ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగి రక్షించబడి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి సిద్ధపడాలనే ఉద్దేశంతో మరి సువార్త బృందంగా ఉన్నటువంటి మమ్మల్ని మీ మధ్యలోనికి నడిపించాడు. ప్రియమైన వారులారా, దయచేసి ఒకసారి గమనించండి. అట్లా ఇవాళ ఇంట్లో రేపు అట్లా ఇది నీది కాదే, యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఇయాల ఇంట్లో రేపు మట్ల, ఇయాల ఇంట్లో రేపు మట్ల, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. నువ్వు తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది, జేబుల పెన్నుకు గ్యారెంటీ ఉంది. నువ్వు తొడిగే చెప్పుకు గ్యారెంటీ ఉంది, జేబుల పెన్నుకు గ్యారెంటీ ఉంది. గుండు సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. గుండు సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకు గ్యారెంటీ లేదు. ఇవాళ ఇంట్లో రేపు మట్ల, ఇవాళ ఇంట్లో రేపు మట్ల, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే, ఏది నీకు కాదే, యేసయ్య నీకు తోడే. ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా, ఎంఏ చదువులు ఏటి పాలురా, బిఏ చదువులు బీటి పాలురా. ఇవాళ ఇంట్లో రేపు మట్ల, ఇవాళ ఇంట్లో రేపు మట్ల, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే.
అందము చందము ఎంత ఉన్నా, మేడలు పెద్దలు ఎన్ని ఉన్నా, అందము చందము ఎంత ఉన్నా, యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా. యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా. ఇయాల ఇంట్ల రేపు మట్ల, ఇయాల ఇంట్ల రేపు మట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే. అమ్మలారవో అక్కలార, అమ్మలారవో అక్కలార, ఈ వాత వినరండే యేసయ్యను నమ్ముకోండి, ఈ వాత వినరండే యేసయ్యను నమ్ముకోండి. అమ్మలారవో అక్కలార, అమ్మలారవో అక్కలార, ఈ వాత వినరండే యేసయ్యను నమ్ముకోండి, ఈ వాత వినరండే యేసయ్యను నమ్ముకోండి. మానవ జాతి పాపము కొరకు, మానవ జాతి పాపము కొరకు కన్నీరు విడుస్తుండు, ప్రభురమ్మని పిలుస్తుండు, కన్నీరు విడుస్తుండు, ప్రభురమ్మని పిలుస్తుండు. అమ్మలారవో అక్కలార, అమ్మలారవో అక్కలార, ఈ వాత వినరండే యేసయ్యను నమ్ముకోండి, ఈ వాత వినరండే యేసయ్యను నమ్ముకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో దేవుడు ఇలా సెలవిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం ఇవ్వాలరా, నా ఎద్దుకు రండి, మీకు శాంతిని విశ్రాంతిని కలగచేస్తానని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. పాపములో జీవించే మానవునికి, మానవుని హృదయంలో ఎప్పుడు కూడా శాంతి, ప్రశాంతత, నెమ్మది ఉండదు. ఎప్పుడైనా గమనించారా? తాగుబోతులను, వ్యభిచారులను, పాపులను, అలాగే జూదగాళ్లను, అబద్ధమాడే వారిని, లంచగొండి హృదయాలలో ఎప్పుడైనా సంతోషం గమనించారా? ఆ డబ్బు తీసుకోవటం వల్ల, ఆ పాపం చేయటం వల్ల, ఆ సారా తాగటం వల్ల ఆ కొంతసేపు మాత్రమే సంతోషము, సమాధానం ఉంటుందేమో. కానీ సారాయి తాగటం వల్ల, బ్రాందీ, విస్కీ, లేకపోతే బీడీ, గుట్కా, సిగరెట్ తాగటం వల్ల తన బ్రెయిన్ పాడవుతుందని, లంగ్స్ పాడవుతాయని, ఈ యొక్క పొట్టలో ఉన్నటువంటి ప్రతి అవయవం కూడా పాడవుతుందని. అయితే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మానవుడు దేనికోసమో ప్రయాసపడుతూ ఉన్నాడు, మెకానికల్ గా జీవిస్తా ఉన్నాడు, కానీ దేవుణ్ణి కనుగొనలేనటువంటి స్థితిలో, అమాయకంగా అజ్ఞాన స్థితిలో మానవుడు ఉన్నాడు ఈ రోజున. కనుక అదే బైబిల్ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 24లో వచ్చిన అంటాడు, ఓ మానవుడా, నీ జీవం ఏపాటిది, ఇంతలో కనిపించి అంతలో మాయమై ఆవిరి వంటిది కాదా, నీటి మీద బుడగలాంటిది కాదా, రాలిపోయే కదా మానవ జీవితం. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ జీవితానికి గ్యారంటీ లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం. మానవుని ముందు ఉంచబడినటువంటి రెండు మార్గాల్లో పరలోకంలోనైనా ఉండాలి, లేదా నరకంలోనైనా ఉండాలి. నరకం బహు భయానకమైనది, దాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. ఏ నాథుడు, ఏ దేవుళ్ళు, దేవతలని పేరు చెప్పుకున్నటువంటి వారు కూడా ఆ నరకాన్ని తప్పించలేరు. ఆ యొక్క నరకాన్ని తప్పించేటువంటి ఏకైక వ్యక్తి, ఆ సూపర్ న్యాచురల్ గాడ్ ఎవరైనా ఉన్నారు అంటే నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే స్వయంగా ప్రపంచ మానవాళికి ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునో పరలోక రాజ్యానికి రాలేరు అని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మార్గమై ఉన్న యేసయ్యను తెలుసుకో, నీ హృదయములో ఆయనకు స్థానమివ్వు. నీ అపవిత్రమైనటువంటి జీవితాన్ని, హృదయాన్ని తీసివేసి పవిత్రమైన జీవితాన్ని, పవిత్రమైన హృదయాన్ని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆ నరకాన్ని తప్పించి ఆ పరలోక రాజ్యానికి ఇచ్చేటువంటి యేసయ్యను ఎందుకని నీ హృదయంలో చేర్చుకోకూడదు? ఎందుకని ఆయన యొక్క వ్యక్తిత్వానికి నీ హృదయంలో స్థానం ఇవ్వకూడదు? ఎందుకని ఆయన యొక్క జ్ఞానానికి ఒప్పుకోకూడదు? ఎందుకని ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించకూడదు? ఒక్కసారి ఆలోచించు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.
కనుక ఒకవేళ పాపంలో జీవిస్తున్నావేమో, అజ్ఞానంలో ఉన్నావేమో, నిజ దేవుని ఎరుగక చెట్లను, పుట్టలను, పాములను, వ్యక్తులను, రాళ్లను, గుట్టలను పూజిస్తున్నావేమో, సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని పూజిస్తున్నావేమో ఒక్కసారి పరిశీలించుకో. చనిపోయిన తర్వాత ఉన్న జీవితమే శాశ్వతమైన జీవితము. మరణం అనేది ముగింపు కాదు మనిషికి. మరణం తర్వాత జీవితం ఉంది. ఆ జీవితము మన ముందు ఉంచబడిన 2 మార్గాల్లో, అయితే పరలోకంలోనైనా ఉండాలి, నరకంలోనైనా ఉండాలి. నరకాన్ని తప్పించి యేసయ్య యొద్దకు వస్తావా, లేదా ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి యేసయ్యకి హృదయాన్ని ఇస్తావా? ఒక్కసారి ఆలోచించుకో. నీ యొక్క జ్ఞానానికి వదిలిపెడుతున్నాం. నీదే నిర్ణయము, నీదే ఆలోచన. మనిషికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. మంచేదో చెడేదో తెలుసుకునే జ్ఞానం ఇచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అంటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. పాపంలో జీవించే మానవునికి సంతోషము, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. కనుక ఈ లోకములో ఉండగానే, బ్రతికి ఉండగానే ఒక్కసారి ఆలోచించు. నిన్ను సృష్టించి నిన్ను బ్రతికించేది ఎవరు? మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? మరణించిన తర్వాత ఉన్న జీవితమే శాశ్వతమైన జీవితం అని ఎరుగు. ఆ మరణించిన తర్వాత ఉన్న జీవితమే శాశ్వతమని, ఆ మరణించిన తర్వాత ఆ జీవితము నరకంలోనైనా ఉండాలి. నీ కోసం, నా కోసం మరణించిన యేసయ్య నిన్ను పిలుస్తా ఉన్నాడు. మొదటిసారి నిన్ను నన్ను రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. రెండోసారి ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడ అతి సమీపంగా ఉన్నది. ఈ లోకములో భూమి మీద జరుగుతున్న సంఘటనలే యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడకు సూచనగా కనిపిస్తా ఉన్నాయి. కనుక రెండో రాకడలో సిద్ధపాటుగా ఉన్నట్లయితే, మారు మనసు పొంది పరిశుద్ధంగా జీవిస్తూ యేసయ్యను తన మీ హృదయాల్లో చేర్చుకుని ఆయన ఆజ్ఞానుసారంగా ఆయన మాటకు లోబడి జీవించినట్లయితే నరకాన్ని తప్పించుకుని పరలోక రాజ్యానికి వెళ్తాం. అట్టి కృప, అట్టి జ్ఞానము, అట్టి మారి మనసు మీ అందరికి, మనందరికి దేవుడు దయచేసి నరకాన్ని తప్పించి ఆ దేవుడు, దేవాది దేవుడు, సృష్టికర్త మనందరికీ పరలోక రాజ్య ప్రాప్తి కలిగించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు నర్సున వచ్చి ప్రార్థన చేస్తాడు. మీలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే, చెప్పుకోలేని బాధలతో, సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే, మేము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రండి, మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలయా. అయా, ఈ గ్రామమును ప్రేమించు ప్రభువా. అయా, ఈ దాసులను ప్రభువా. అయా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, అయా ఈ సాయంకాల చల్లబూటను ప్రభువా, అయా మీరు సంచరించినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ప్రభువా. అయా మీ దాసును నిలబెట్టుకొని ప్రభువా, ఈ అమూల్యమైన మాటలను ప్రభువా, అయా మేము వినుటకు, అయా నా తండ్రి గ్రామ ప్రజలు వినుటకు ప్రభువా, అయా మీరు ప్రభువా మీరు సహాయం చేసినందుకై, అయా మీరు అనుగ్రహించినందుకై ప్రభువా, అయా అనుగ్రహించినందుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నా తండ్రి. అయా ఇన్న ప్రతి మాటను ప్రభువా, అయా నా తండ్రి ఆలోచించుటకు ప్రభువా సహాయం చేయండి. అయా నీ మాటలను రక్షించేవి తండ్రి. పాపికి విడుదల, అయా నీ నామమందు విశ్వాసం ఉంచిన యెడల పవిత్రపరచబడి నీ రాజ్యంలో చేర్చబడతారని నీ దాసుడు ప్రభువా అయా ఎలుగెత్తి ప్రకటించగా ప్రభువా, ఘోరమైన పాపములో ఉన్నాడని అయా నీ దాసుడు చెప్పిన మాటలను ఆలోచించుటకు ప్రభువా, విన్న ప్రతి హృదయమునకు ప్రత్యక్షతను కలుగజేసి వారి మనోనేత్రాలు వెలిగించమని, నీ వైపు చూసే కన్నులను ప్రభువా వారందరికీ దయచేయమని, నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ అయ్యా చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాగానే వచ్చిందా? ఓకే.
ఎన్ని నిమిషాలు వచ్చింది? మనతోటి ఏమి రాదు, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమి రాదు. మనమెంత కాలము ఉన్నా ఒకనాడు వెళ్ళాలన్నా, మనమెంత కాలము ఉన్నా ఒకనాడు వెళ్ళాలన్నా, ఆనాడు ఉందామన్నా మననుండని ఎవరన్నా, ఆనాడు ఉందామన్నా మననుండని ఎవరన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమి రాదు, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమి రాదు. నీకు భార్య బిడ్డలు ఉన్నా, నీకు కొడుకులు కోడలున్నా, నీకు భార్య బిడ్డలు ఉన్నా, నీకు కొడుకులు కోడలున్నా, నిన్న ఆపాలేరు రన్నా, నిన్ను ఆదుకోరురన్నా, నిన్ను ఆపాలేరు రన్నా, నిన్ను ఆదుకోరురన్నా. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమి రాదు, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమి రాదు. ఇది అంతా గాలి మూట, ఇది మనసును పట్టని మాట, ఇది అంతా గాలి మూట, ఇది మనసును పట్టని మాట. ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమి రాదు. అండి బాబు రండి రండి. లోకం మనది కాదు కాదు. మన కులము బలగమున్నా అది కూడా రాదు అన్నా, మన కులము బలగమున్నా అది కూడా రాదు అన్నా. నీకు ధనము ధాన్యమున్నా అవి దరికి రాదు అన్నా, నీకు ధనము ధాన్యము ఉన్నా అవి దరికి రాదు అన్నా. ఈ లోకం మనది కాదు, మన ఎంట ఏది రాదు, ఈ లోకం మనది కాదు, మనతోటి ఏమి రాదు. హల్లెలూయా. హల్లెలూయా. నామం దురాత్మలను పరదోలే, శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి 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 ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. పాతాలని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకాన్ని చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం, పాతాలని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకాన్ని చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా,
యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామము శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా, యేసయ్య నామంలో శక్తి ఉన్నది. హల్లెలూయా, ఆ శక్తిని కావాలంటే ఈ రోజు నమ్ము యేసయ్యని. రేపు ఉన్నదే లేదో నాకు తెలియదు, ఇదే అనుకూలమైన సమయము. యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే స్వస్థత. నమ్మిన వారికి ఏముండదు, నమ్మిన వారికే నిత్య జీవం, నమ్మిన వాళ్ళకి ఏముండదు, నమ్మిన వారికే పరలోకం, నమ్మిన వాళ్ళకి ఏముండదు. దేవుడు అంటే ఎవరో తెలుసుకున్న వారికే జీవితం, మిగతా వాళ్ళకి లేదు, అవకాశం లేదు. కనుక ఇదే అనుకూలమైన సమయం యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి. రేపు ఉంటావో లేవో మనకి ఎవరికి గ్యారంటీ లేదు. కనుక దేవుని బిడ్డలారా, ఈ గ్రామ ప్రజలారా, మీకందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభుని నమ్ముకోండి. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిజమైన రక్షకుడు, ఆయనే నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయనే నిన్ను నరకముకి తప్పించడానికి వచ్చిన మహా గొప్ప దేవుడు ఆయన. కనుక దేవుని బిడ్డలారా, ఈ మైక్ శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో, వాళ్ళు పనికిరాని వాళ్ళు అనుకుంటున్నారు, మీకందరికీ ఒక మంచి మాట చెప్పడానికి మీ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. అదేంటంటే, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎంత పాపి అయినా సరే, ఎంత దొంగమైనా సరే, ఎంత వ్యభిచారి అయినా సరే, ఎంత దుర్మార్గుడైనా సరే, నీ దుర్మార్గతను నీ దగ్గర ఉంచుకో. అది ఒక రోజు వాసన వస్తుంది, ఒక రోజు అది నేను నరకానికి తీసుకెళ్తుంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఖచ్చితంగా నేను ఆ దుర్మార్గత నుండి, ఆ పాపం నుండి, ఆ వ్యభిచార తలంపు నుండి నేను విడిపించి పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చిన మహా గొప్ప దేవుడు నేను ప్రకటించే యేసు ప్రభు. ఈ రోజు వస్తావా ప్రభు దగ్గరికి? వచ్చి ఏమిస్తావు? నీ హృదయం ఇస్తావా? ఈ రోజు ఆయన నీ అంతస్తు అడగట్లేదు, ఆస్తులు అడగట్లేదు, నీ ధనము కోరుకోవటం లేదు, నీ హృదయంలో స్థలము కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజే అనుకూలమైన సమయము. మారి దేవుని సన్నిధిలో నిలబడి ఆయన హృదయంలో నీకు స్థలం ఇస్తే ఖచ్చితంగా పరలోకంలో నీకు స్థలం ఉంటుంది దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజు సాయంకాలం వింటున్న ప్రతి మాటను బట్టి దేవుడు ఈ కాలనీలో, ఈ గ్రామంలో మీ అందరికి రక్షణ కలిగించలాగన మన మధ్య ఉన్నటువంటి బ్రదర్ నరసింహరావు గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలు అయా. ఈ గ్రామాన్ని ప్రేమించి తండ్రి, అయా నీ దాసులను ప్రభా ఈ గ్రామంలో తీసుకొచ్చినందుకే ప్రభా, అయా నీ దాసుని నిలబెట్టి నీ రక్షణ మాటలను ప్రభా అయా మీరు అందించినందుకై నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. అయా యేసయ్యా, నీ మాటలో శక్తి ఉన్నదయా, నీ మాటలో రక్షణ ఉన్నదనని ప్రభా అయా నీ దాసుడు ఎలుగెత్తి ప్రభా అంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాలి. యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించడం మతం మారడం కాదు, పరలోకానికి మార్గమని తెలియజేస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి అమ్మా, ఇదే చివరి జీవితం కాదు. ఈ జీవితంతోనే, నీ మరణంతోనే అంతమైపోదు.